Hey guys, this is Neeraj Apol. Good morning from Moinabad. Actually, ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి మొయినాబాద్ టు యాదగిరిగుట్ట. సో ఫ్రీక్వెన్సీ నన్ను క్వశ్చన్ అడుగుతారు మా కాలేజ్ ఫ్రెండ్స్, ఏమనంటే బ్రో యాదగిరిగుట్టకి వెళ్ళాలి బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని. సో ఆ డౌట్ అందరినీ క్లారిటీగా చెప్తా ఈరోజు. అండ్ ఈరోజు నేను ట్రావెల్ విషయాలు కూడా అంటే సో మ్యాక్సిమం బెస్ట్ని ట్రై చేస్తా. ఇంకేం లేదు చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్ లిటరల్లీ చెప్తున్నా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తున్నాను మొయినాబాద్లో. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. 11:30కి అప్రాక్సిమేట్గా ఒక బస్సు వచ్చింది. బస్సు ఎక్కిన ఇంటికి వెళ్ళాలిగా ఫస్ట్. హాఫ్ అన్ అవర్ అవుతుంది ఆల్మోస్ట్ నుంచి వెయిట్ చేసి. సో గాయ్స్ నేను ఎగ్జాక్ట్గా ఎంజీబీఎస్కి అయితే వచ్చేసిన. సో నా ప్లాట్ఫామ్ వచ్చేసి 18, 19, 20 యాదగిరిగుట్ట ఆర్ భువనగిరి వాట్ ఎవర్ ఏది ఎక్కినా నేను యాదగిరిగుట్టకి వెళ్తా. సో మ్యాక్సిమం సిటీలో ఎవరైనా ఒకవేళ యాదగిరిగుట్టకి వెళ్దామనుకుంటే మ్యాక్సిమం ఎంజీబీఎస్ ఆర్ జేబీఎస్ ఈ రెండింటి దగ్గరికి వెళ్ళేసి యాదగిరిగుట్ట డిపో బస్సు పట్టుకుంటే సీదా వెళ్ళిపోతారు. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అట్లయితే చూద్దాం ఎక్కడ దాకా. మ్యాక్సిమం అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఎంజీబీఎస్ ఆర్ జేబీఎస్ ట్రై చేయండి. గాయ్స్ ఎంజీబీఎస్లో కూడా ఎంట్రీ అయిపోయినా. సో చూద్దాం, నా ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చేద్దాం అక్కడ. అండ్ అక్క వస్తుంది. సో అక్క ఆధార్ కార్డ్ నా కార్డు ఉంది. సో అక్క ఆధార్ కార్డు వచ్చేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. వచ్చేసి నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి ఎంజీబీఎస్కి. ఇప్పటివరకు ఎప్పుడు రాలే ఎంజీబీఎస్కి. మ్యాక్సిమం నేను వచ్చేసి ఉప్పల్ మొయినాబాద్ టు మెహదీపట్నం టు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి అట్లా వెళ్ళిపోతా డైరెక్ట్. సో మ్యాక్సిమం అట్లా వెళ్ళిపోతా. సో అందరూ అడుగుతారు ఎట్లా వెళ్ళాలి. సో వాళ్ళ కోసం మంచిగా కంటెంట్ కోసం సో ఇటు వస్తున్నా. సో చూద్దాం. నేనైతే వచ్చేసిన యాదగిరిగుట్ట ప్లాట్ఫామ్ కాడికి. యాదగిరిగుట్ట ప్లాట్ఫామ్ వచ్చేసి 20 and 22 అది 20 and 22 యాదగిరిగుట్టకు. సో మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి ఎవరు యాదగిరిగుట్టకి వెళ్దామంటారో మ్యాక్సిమం వచ్చేసి జేబీఎస్ కన్నా వెళ్ళండి. సో ఎంజీబీఎస్ కన్నా వెళ్ళండి. సో అక్కడి నుంచి అయితే కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళొచ్చు. లేకపోతే ఉప్పల్ ఎక్స్ రోడ్కి వెళ్ళేది ఉంటే కొంచెం రిస్క్, బట్ సీట్స్ దొరికితే అంత ఎగ్జాక్ట్ అయితే ఉండదు, కొంచెం కష్టం. సో బస్సులు అయితే ఉన్నాయి కానీ కన్వీనియంట్ కావాలి. సో గాయ్స్ 1 అవర్ నుంచి వెయిట్ చేసే బస్సు ఇప్పుడు వచ్చింది. 2కి వచ్చింది. ఆల్మోస్ట్ నేను 12:40 నుంచి వెయిట్ చేస్తున్నాను. 12:40 నుంచి వెయిట్ చేస్తుంటే 2కి వచ్చింది గాయ్స్ ఒక బస్సు. ఆ బస్సు కూడా మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో ఇక మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నుంచి మెయిన్. సో మ్యాక్సిమం ఏం చేయండి అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన మ్యాక్సిమం ఎంజీబీఎస్ ఆర్ జేబీఎస్కి మాత్రమే రావండి మ్యాక్సిమం. ఎందుకంటే బస్సులు వేసి కొంటే కూర్చోనికి కూడా రావచ్చు. సో ట్రై చేయండి మ్యాక్సిమం ఎంజీబీఎస్కి ఆర్ జేబీఎస్కి రావాలి. సో ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ ఎంజీబీఎస్ నుంచి. ఎంజీబీఎస్ నుంచి 80 రూపీస్, జేబీఎస్ నుంచి కూడా 80 రూపీస్ ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి అంటే మీరు ఎక్స్ప్రెస్కి ట్రై చేయండి. సో డిలక్స్ మ్యాక్సిమం. సో డిలక్స్ అరౌండ్ 120 దాకా ఛార్జ్ చేస్తారు. సో 120 అవసరం లేదు మనకి. సో మనం బడ్జెట్లో ట్రావెల్ చేస్తే బెస్ట్. సో 80 రూపీస్ మనకు పడింది.
సో గాయ్స్, ఎవరైతే ఎంజీబీఎస్లో ఆ జేబీఎస్లో భువనగిరి బస్సులు ఉంటాయి, సో భువనగిరి బస్సులు ఎక్కిరాము ఖచ్చితంగా ఇక్కడ దిగండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 9th ప్లాట్ఫామ్లో యాదగిరిగుట్ట డిపో బస్సులు వస్తాయి. సో అక్కడెక్కడికి ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ 1 hour అవుతుంది బ్రో. బస్సు మాత్రం ఫుల్ స్లోగా వెళ్తుంది. అండ్ సమ్మర్లో నేను చెప్తున్నా, సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్, ఫుడ్ క్యారీ చేయండి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది బ్రో. లిటరలీ చెప్తున్నా, 1 hour అవుతుంది బ్రో నేను ట్రావెల్ చేస్తూ ఎంజీబీఎస్ నుంచి. సో వాటర్ ఒకటే ఉన్నాయి, ఫుడ్ ఏం లేదు నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఐ థింక్ బెటర్ ఫుడ్ క్యారీ చేయండి. మ్యాక్సిమం వచ్చేసి ఫుడ్ క్యారీ చేయడం మాత్రం ఎటు వెళ్ళకండి. ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే అసలు ఎటు వెళ్ళకండి. మ్యాక్సిమం ఇంట్లోనే ఉండేది ట్రై చేయండి. నేనంటే ఇంటికి వస్తున్నా కాబట్టి సో యాప్లో బ్లాగ్ చేస్తాను. యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఫ్రెండ్ బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతున్నా. సో బస్ ట్రావెలింగ్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 hour 30 minutes ఉన్నది బ్రో. ఎంత లేదైనా 1 hour 30 minutes ట్రావెలింగ్లో ఉన్నాం. సో ఐ థింక్ ప్రిఫర్ వచ్చేసి ఏదైనా ఫుడ్ క్యారీ చేయండి. 1.5 hour కాబట్టి జర్నీ ఎండలో కాబట్టి కొంచెం. సో దట్స్ ఇట్. గాయ్స్, యాదగిరిగుట్టకి అయితే వచ్చేసిన. సో ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఫ్రెండ్ బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఫస్ట్ తినాలి బ్రో, ఏం తినలే మార్నింగ్ నుంచి నేను. సో చూద్దాం. ఆడైతే 4:30కి వెళ్దామన్నాడు, రమ్మన్నాడు షాప్కి. సో షాప్కి వెళ్తున్నా. సో మ్యాక్సిమం వచ్చేసి ఫుడ్ క్యారీ చేయండి బ్రో. ఎంతకన్నా మంచి కొంచెం ఫుడ్ క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే నేను అరౌండ్ 2కి ఎక్కిన బస్సు. 2కి ఎక్కితే నన్ను 4కి దింపింది. అరౌండ్ వచ్చేసి 2 hours ఈజీ జర్నీ ఉంది. సో కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది ఈరోజు, ఎందుకంటే ఎండ కదా కొంచెం. సో ఇంత ఎండలో అయితే ఇవ్వలేరు మ్యాక్సిమం. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్.